ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు ఒక ప్రైవేటు హాల్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు గడ్డ విజయ్ గారు, అదేవిధంగా అంబేద్కర్ సంఘం కల్వకుర్తి నియోజకవర్గ కార్యదర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి అన్న టి ఆంజనేయులన్న, అదేవిధంగా నా పేరు జిల్కర బాలస్వామి, సోషలిస్ట్ కూటమి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాం. ఈరోజు మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల్లో ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ యొక్క నోటిఫికేషన్ చూస్తే మేము ఎస్సీలం ఈ తెలంగాణ రాష్ట్రంలో వాస్తవంగా 1 కోటి పైన ఉన్నాం. 1 కోటి పైన మేము ఉంటే ఏ జిల్లాలో చూసినా కానీ ఈ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న ఎక్కడ చూసినా కార్పొరేషన్ కానీ, వార్డులు కానీ, అదేవిధంగా చైర్మన్లు కానీ, మేయర్ కానీ ఇవాళ మా దళిత సామాజికం వాస్తవంగా అనేక రకాలుగా మేము గత 4 తరాలుగా మేము అణచివేతకు, అవమానాలకు, ఎన్నో రకాలుగా ఆర్థిక, సామాజిక అన్ని రంగాల్లో మేము నష్టపోయినాం. మేము ఇప్పటికీ వాస్తవంగా అన్ని రంగాలలో మేము వెనుకబడే ఉన్నాం. కానీ ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడం ద్వారా కాస్తో కూస్తో చదువుకున్నాం. ఈరోజు బీసీలు ప్రశ్నించడం కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకు అత్యధికంగా మొత్తం మేయర్ కానీ, వార్డు మెంబర్లు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ బీసీలకు కేటాయించారు. కానీ వాళ్ళు 2 కోట్ల జనాభా ఉండవనేది చెప్తున్నారు. కానీ మేము ఈరోజు 1 కోటికి పైన మేము ఉండవు. కానీ మాకు అందులో సగం కూడా మా కార్పొరేషన్ కానీ, వార్డు సభ్యులు కానీ, చైర్మన్లు కానీ, మేయర్లు కానీ మాకు ఇవ్వకపోవడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల మీద వివక్షత చూపుతుందనేది మేము వాస్తవంగా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉద్దేశించి మేము ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సీఎం గారు ఆలోచించాలి. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో క్యాబినెట్లో ఇవాళ రాష్ట్రంలో మేము 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు. వాళ్ళు మొన్న అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే ఆ సమావేశాల్లో ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడకపోవడం, ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్ కూడా మా ఎస్సీల తరఫున గెలిచి ఎందుకు మాట్లాడతలేరో మేము ఇవాళ వాళ్ళను కూడా మేము ప్రశ్నిస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ మేము మా యొక్క ఎస్సీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిలదీస్తాం. వాళ్ళు ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఇవాళ బీసీ సమాజం మేలుకొన్నది. కానీ మేము తరతరాల నుంచి మేము అణచివేతకు గురైనాం. మా హక్కుల కోసం పోరాటం చేసే తప్ప మాకు హక్కులు వస్తలేవు. ఖచ్చితంగా దళిత సమాజం ఇప్పటికైనా వాస్తవాన్ని ప్రశ్నించాలి, వచ్చే హక్కుల కోసం కొట్లాడాలని ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉద్దేశించి మేము ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మా ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఇక్కడ అసెంబ్లీ కావచ్చు, అక్కడ పార్లమెంటులో కావచ్చు మాకు రావాల్సిన వాటా కోసం మాకు రిజర్వేషన్ ఇవాళ ప్రభుత్వం కానీ, ప్రైవేట్ రంగంలో కూడా మాకు రిజర్వేషన్లు కావాలని మేము ఉద్యమం నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా మా వాటా కోసం మా ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రశ్నించాలి, కొట్లాడాలని ఈ రౌండ్ టేబుల్ ఉద్దేశించి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన, ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిన అన్నలందరికీ సామాజిక జేబీలు తెలియజేసుకుంటున్నాం.